హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అసలు ప్రపంచంలో కోట్లాది మంది యేసుక్రీస్తు వారి పేరు కూడా వినలేదు అని మీరు నమ్మగలరా? అవును, ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేక ప్రాంతం ఉంది. అక్కడే ఎక్కువ మంది సువార్త వినలేదు. ఇది నమ్మగలరా మీరు? నమ్మశక్యంగా ఉందా? చాలా వింతగా ఉంది కదా. దాన్నే 10/40 విండో అంటారు. అసలు 10/40 విండో అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా లైక్ చేయాలని ప్రభుపేట మన విషయం. ఇక విషయానికి వస్తే 10/40 విండో అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూసినట్లయితే 10/40 విండో అనేది భూమి మీద ఒక ప్రత్యేక ప్రాంతం. ఇది 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం లాటిట్యూడ్ నుంచి 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉన్న ప్రాంతం. మరియు ఇది ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాలను కవర్ చేస్తుంది. ఈ ప్రాంతం మ్యాపులో ఒక రెక్టాంగిల్ చతురస్రాకారం లాగా కనిపిస్తుంటుంది. ఇందులో ఏ దేశాలు ఉంటాయి? ఈ విండోలో సుమారు 60కి పైగా దేశాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇండియా అంటే మన భారతదేశం, సౌదీ అరేబియా, పాకిస్తాన్, నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది? ఈ ప్రాంతాన్ని మిషనరీలు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే, ఒకటి, సువార్త ఇంకా చాలా మందికి చేరలేదు. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎక్కువగా అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్, సువార్త వినని ప్రజలు ఉన్నారు. రెండవదిగా, ఇతర మతాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ ప్రధానంగా ఇస్లాం, హిందూ మతం, బౌద్ధం, క్రైస్తవ మతం తక్కువగా ఉంటుంది. మూడవదిగా, సువార్త చెప్పడం చాలా కష్టం. కొన్ని దేశాల్లో సువార్త ప్రకటించడం లీగల్ కాదు. క్రైస్తవులపై నిర్బంధాలు కూడా ఉంటాయి. నాలుగవదిగా, పేదరికం మరియు సామాజిక సమస్యలు. ఈ ప్రాంతంలో పేదరికం, విద్యలోపం, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రాముఖ్యమైన కొన్ని నిజాలు, ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, ప్రపంచ జనాభాలో సుమారు 65% ఈ ప్రాంతంలోనే ఉంటుంది. కానీ క్రైస్తవులు చాలా తక్కువ. లీస్ట్ ఎవాంజలైజ్డ్ రీజన్ అని కూడా అంటారు. బైబిల్కి ఉన్నటువంటి సంబంధం ఏంటయ్యానంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తారు. మత్తయి రాసిన సువార్తలో 24:14. అందుకే ఈ ప్రాంతం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇంకా సులభంగా చెప్పాలి అనంటే 10/40 విండో సువార్త తక్కువగా చేరిన ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం. అందుకే ఈ ప్రాంతానికి చాలామంది మిషనరీలుగా వెళ్ళారు, చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మనం ఏం చేయాలి? మనం ఏం చేయగలుగుతాం అంటే, ఈ దేశాల కోసం ప్రార్థించాలి, ఈ సువార్తలను షేర్ చేయాలి, ఈ వీడియోని ఇతరులకు పంపండి. చిన్న పని అయినా దేవుని రాజ్యంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వీడియోని షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఇలాంటి బైబిల్ సత్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.